ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ హెచ్ బ్లాక్ సక్సెస్ అయింది. ఒక బోటును అధికారులు ఒడ్డుకు చేర్చగా మిగిలిన బోట్లను ఒడ్డుకు చేర్చడానికి 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా 3 బోట్లు అలాగే ఉన్నాయి. ఆపరేషన్ హెచ్ బ్లాక్ లో 4 భారీ ఇసుక బోట్లు, 14 బ్లాక్ లింక్లు పాల్గొన్నాయి. బోట్లను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపరేషన్ హెచ్ బ్లాక్ సక్సెస్ అయింది. ఒక బోటును అధికారులు ఒడ్డుకు చేర్చగా మిగిలిన బోట్లను ఒడ్డుకు చేర్చడానికి 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా 3 బోట్లు అలాగే ఉన్నాయి. ఆపరేషన్ హెచ్ బ్లాక్ లో 4 భారీ ఇసుక బోట్లు, 14 బ్లాక్ లింక్లు పాల్గొన్నాయి. బోట్లను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. చెప్పుకున్నటువంటి బోట్స్ ని బయటకు తీసేటువంటి ప్రక్రియ అర్ధరాత్రి కొంతవరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఒక బోట్ ను ఏదైతే కట్ చేసినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోటు నీటిలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి బోట్ ని మరో 2 పడవలను ఉపయోగించి హెచ్ ఆకారంలో ఒక బరువుని ఏర్పాటు చేసి ఆ బరువు ద్వారా అత్యంత కీలకంగా ఇంజనీరింగ్ యంత్రాంగం అంతా కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రయత్నాలు చేసింది. దీంతో పాటు విశాఖ, కాకినాడ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీమ్స్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించాయి. అందులో భాగంగానే అర్ధరాత్రి సమయంలో ఒక బోటు ఏదైతే నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ ని బయటకు తీసుకొచ్చారు. ఇక మిగిలినటువంటి బోట్స్ ను కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బోటు భారీగా ఉంది, 40 నుంచి 50 టన్నుల వరకు కూడా బరువు ఉండేటువంటి బోట్ కాబట్టి అది పిల్లర్ ని, బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్ ని ఆనుకొని ఉండటంతో దాన్ని అత్యంత సురక్షితంగా పక్కకు తొలగించాలి. తొలగించిన తర్వాత పిల్లర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒత్తిడి అనేది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి బోట్స్ ను బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద 8 రోజుల తర్వాత ఒక బోట్ ని కట్ చేసినటువంటి బోట్ ని డైవింగ్ టీమ్స్ వచ్చి వెల్డింగ్ చేసి కట్ చేసినటువంటి బోట్ ని నీటిలో మునిగిన తర్వాత దాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి పెద్ద బోట్లను ఉపయోగించి బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి బోట్స్ ను కూడా 2 రోజుల్లో బయటకు తీసుకొచ్చేందుకు యంత్రాంగం అంతా కూడా ప్రయత్నాలు చేస్తుంది. వరలక్ష్మి.